హాసన్ మూవీస్ లిస్ట్ లో అందరినీ ఊరిస్తున్న సినిమా ఏంటో తెలుసా? తగ్ లైఫ్. దాదాపు 3.5 దశాబ్దాల తరువాత మణిరత్నం, కమల్ హాసన్ కలిసి చేస్తున్న మూవీ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఇంకెవరు, త్రిష అంటారా? ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటే ఎలా ఉంటుంది? మరి ఆ రోల్కి ఎవరు ఫిక్స్ అయ్యారు? ఈ స్టోరీలో చూసేద్దాం. పొన్నియిన్ సెల్వన్ సినిమా చూసిన వారందరికీ కుందవై పాత్రలో త్రిష ఎంతగా గుర్తుండిపోతారో, నందిని క్యారెక్టర్లో ఐశ్వర్యరాయ్ కూడా అంతే గొప్పగా గుర్తుంటారు. చోళులను అంతం చేయాలన్న ఉద్దేశంతో వారి పంచన చేరి నందిని చేసిన కుట్రను మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు మణిరత్నం. నందినిగా స్క్రీన్ మీద జీవించిన ఐశ్వర్యరాయ్తో మరోసారి పని చేయనున్నారు మణిరత్నం. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తగ్ లైఫ్ లో ఓ క్యారెక్టర్ కి ఐశ్వర్యరాయ్ ని తీసుకుంటున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలీవుడ్ లో రజనీకాంత్ తో పలు సినిమాలు చేశారు ఐశ్వర్య. కానీ కమల్ హాసన్ తో ఆమె జోడీ కట్టడం మాత్రం ఇదే తొలిసారి. కమల్ హాసన్ తగ్ లైఫ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు త్రిష. మణిరత్నం, కమల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో తాను కూడా ఉండటం అదృష్టమేనని అన్నారు చెన్నై సుందరి. కమల్ హాసన్ సెట్స్ లో ఉంటే చుట్టూ ఉన్న నటీనటులు యూనివర్సిటీలో స్కాలర్స్ లా ఫీల్ అవ్వచ్చన్నది త్రిష ఇస్తున్న స్టేట్మెంట్. పొన్నియిన్ సెల్వన్ సినిమా ప్రమోషన్లలోనూ త్రిష, ఐశ్వర్యరాయ్ మధ్య మంచి బాండింగ్ కనిపించింది. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ వారి మధ్య మంచి సన్నివేశాలున్నాయి. మరి తగ్ లైఫ్ లోనూ అలాంటివి ఉంటాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.